హలో! వెల్కమ్ టు ఏకేఎస్ఎస్ డైలీ కరెంట్ అఫైర్స్‌లో భాగంగా రీసెంట్‌గా కేరళ స్టేట్‌లో వెస్ట్ నైల్ ఫీవర్ అనేటువంటిది విపరీతంగా స్ప్రెడ్ అవుతున్నట్టు, లేదా కొన్ని కేసెస్ అనేవి నమోదైనట్టు కేరళ హెల్త్ డిపార్ట్మెంట్ అనేది మెన్షన్ చేయడం జరిగింది. అసలు ఈ కాంటెక్స్ట్‌లో వెస్ట్ నైల్ ఫీవర్ అంటే ఏంటి? లేదా వెస్ట్ నైల్ వైరస్ అని కూడా అంటారు. ఎందుకు వెస్ట్ నైల్ వైరస్ అంటున్నారు? కేరళ స్టేట్‌లోనే మీరు గమనించండి. ఏ కొత్త ఫీవర్ కానివ్వండి, ఈ వ్యాధులనేటువంటివి ఎక్కువగా కేరళ స్టేట్‌లోనే స్టార్ట్ అవుతుంటాయి. దానికి కారణం ఏంటంటే, కేరళ స్టేట్ నుంచి ఇతర దేశాలకి ఎక్కువగా ఈ యొక్క మైగ్రేషన్ అనేది జరుగుతూ ఉండడం, ఇతర దేశాలకి ఈ యొక్క వ్యాపారం కోసం కావచ్చు, వాణిజ్యం కోసం కావచ్చు వెళ్తూ ఉంటారు. సో, ఈ కాంటెక్స్ట్‌లో వెస్ట్ నైల్ వైరస్ అన్నా, లేదా వెస్ట్ నైల్ ఫీవర్ అన్నా కూడా మనకి 2 కూడా ఒకటే. సో, కేరళ స్టేట్ గవర్నమెంట్ అనేటువంటిది వెస్ట్ నైల్ ఫీవర్ అనేటువంటిది ఒక 3 కేసులు నమోదైనట్టుగా మనకి డిక్లేర్ చేయడం జరిగింది. ఈ కాంటెక్స్ట్‌లో సైన్స్ అండ్ టెక్నాలజీ పార్ట్‌లో అసలు వెస్ట్ నైల్ ఈ యొక్క వైరస్ అంటే ఏంటి? అండ్ వెస్ట్ నైల్ ఈ యొక్క ఫీవర్ అంటే ఏంటో ఒకసారి చూద్దాం. నార్మల్‌గా దీనికి పేరు ఎందుకు వచ్చిందంటే 1937లో ఉగాండా అనేటువంటి దేశంలో వెస్ట్ నైల్ అనేటువంటి ఒక డిస్ట్రిక్ట్ ఉందండి. ఈ డిస్ట్రిక్ట్‌లో మొట్టమొదటిసారిగా ఈ వైరస్ అనేది బయటపడడం జరిగింది. డిటెక్ట్ చేయడం జరిగింది. అందుకని చెప్పేసి అప్పటినుంచి దీన్ని వెస్ట్ నైల్ ఫీవర్ లేదంటే వెస్ట్ నైల్ వైరస్‌గా కూడా చెప్పడం జరుగుతుంది. అసలు ఈ వెస్ట్ నైల్ ఫీవర్ అంటే ఏంటి? ఎలా ట్రాన్స్మిట్ అవుతుంది? అదేవిధంగా ఎలాంటి సింప్టమ్స్ ఉంటాయి? అదేవిధంగా మనకి ఎలాంటి వ్యాక్సిన్స్ కానివ్వండి, మెడిసిన్స్ ఏమైనా ఉన్నాయా లేదా? అసలు ఇది క్యూరబులా కాదా? సో, ఇక్కడ మీరు గమనిస్తే చాలా వరకు కొన్ని కొన్ని కొత్తగా వచ్చేటువంటి వైరల్ డిసీజెస్‌కి వ్యాక్సిన్స్ కానివ్వండి, మెడిసిన్స్ అనేటువంటివి ఉండవు. అంతవరకు ఓకే. వి కెన్ ప్రివెంట్. సో, ప్రివెన్షన్ ఈస్ బెటర్ దాన్ క్యూర్ అంటారు కదా! సో, వ్యాక్సిన్స్, మెడిసిన్స్ లేనప్పుడు అట్‌లీస్ట్ ప్రివెంట్ చేయడానికి ట్రై చేస్తాం. కానీ ఇక్కడ ప్రివెంట్ చేయాలి అంటే ముందు డిటెక్ట్ చేయాలి. అంటే ఆ వ్యాధి వచ్చినట్టు తెలియాలన్నమాట. ఇక్కడ ఉన్నటువంటి మేజర్ సమస్య ఏంటంటే అసలు ఈ వ్యాధి వచ్చినట్టు ప్రాపర్‌గా సింప్టమ్స్ అనేవి ఇదిగో ఈ వ్యాధివే అని చెప్పడానికి కూడా మనకి పెద్దగా అసిమ్ప్టమాటిక్ అంటాం. అంటే లక్షణాలనేవి అంత త్వరగా బయటపడవు. మరి ఏంటి ఇలాంటి ఒక డెడ్లీ వైరస్ ఇలాంటివి వచ్చినప్పుడు మరి ఏం చేయాలి? చూద్దాం ఒకసారి. సో, రీసెంట్‌గా కేరళ హెల్త్ డిపార్ట్మెంట్ అనేటువంటిది వెస్ట్ నైల్ ఫీవర్ కేసెస్ అనేటువంటివి ఒక 3 జిల్లాల్లో ఇట్లా వచ్చినట్టు మనకి తెలియజేసిందనమాట. అంటే ఈ వెస్ట్ నైల్ వైరస్ అనేటువంటిది ఏ కులానికి లేదంటే ఏ వంశానికి సంబంధించినది అంటే ఫ్యామిలీ ఆఫ్ ఫ్లావివిరిడే, లేదంటే దీన్నే ఫ్లావి వైరస్ జీనస్ అంటాం. ఫ్లావి వైరస్ జీనస్‌కి సంబంధించినటువంటి వైరస్సే ఈ యొక్క వెస్ట్ నైల్ వైరస్ అని చెప్తున్నాం. అసలు ఈ వైరస్ ద్వారా ఇంతకుముందు అంటే ఈ ఫ్యామిలీకి సంబంధించినటువంటి వైరసెస్ జపనీస్ ఎన్సెఫలైటిస్ అనేటువంటి ఒక వ్యాధి కూడా తీసుకొచ్చారు. సో, అది కూడా ఈ ఫ్యామిలీకి సంబంధించినదే. అసలు ఇక్కడ గమనిస్తే బర్డ్స్ అనేటువంటి హోస్ట్‌గా ఉన్నాయి. అంటే బర్డ్ నుంచి ఈ వ్యాధి అనేది ట్రాన్స్మిట్ అవుతుంది. అసలు బర్డ్ నుంచి ఎలా ట్రాన్స్మిట్ అవుతుంది? అండ్ ముఖ్యంగా ఈ వ్యాధి అనేది ఎక్కువగా ఎక్కడ డిటెక్ట్ అయిందంటే సో, ఈ యొక్క అండ్ ఎక్కడ డిటెక్ట్ అయిందంటే ఇందాక నేను చెప్పినట్టు ఉగాండా స్టేట్‌లో ఆర్ ఉగాండా కంట్రీలో 1937లో డిటెక్ట్ అయింది. అప్పటినుంచి కూడా ఈ వ్యాధి ఆర్ వెస్ట్ నైల్ వైరస్ లేదా వెస్ట్ నైల్ ఫీవర్ అనేది మోస్ట్‌లీ ఆఫ్రికా, యూరప్, మిడిల్ ఈస్ట్, అదేవిధంగా నార్త్ అమెరికా, అదేవిధంగా వెస్ట్ ఏషియాలో కూడా స్ప్రెడ్ అవుతూ వస్తుంది. ఇది ఎందుకు అంత తీవ్రంగా అంటే ఇట్ కాజెస్ ఏ డెడ్లీ న్యూరలాజికల్ డిసీజ్. అంటే నరాలని ఇబ్బంది పెట్టే విధంగా ఈ వ్యాధి అనేది హ్యూమన్ నర్వస్ సిస్టమ్‌ని ఎక్కువగా ఇంపాక్ట్ చేస్తుంది, ఎఫెక్ట్ చేస్తుందని చెప్పడం జరుగుతుంది. అండ్ మోస్ట్ ఇంపార్టెంట్‌లీ మనకి ఇక్కడ ట్రాన్స్మిషన్ అనేది చాలా ఇంపార్టెంట్. అంటే ఈ వ్యాధి ఎక్కడి నుంచి ఎక్కడికొస్తుంది అంటే ఏదైతే ఇన్ఫెక్టెడ్ బర్డ్ ఉంటుందో అంటే ఆ పక్షిని దోమ కుట్టిన తర్వాత ఈ దోమ వెక్టార్‌గా పనిచేస్తుంది. అంటే ఈ దోమ ఏం చేస్తుంది? ఆ పక్షి నుంచి ఏదైతే ఇన్ఫెక్టెడ్ బర్డ్ ఉంటుందో దాన్ని కుట్టిన తర్వాత ఒకవేళ ఈ ఇన్ఫెక్టెడ్ దోమ మళ్ళీ ఏ వ్యక్తినైనా కుట్టినట్టయితే, ఏ యానిమల్‌నైనా కుట్టినట్టయితే ఆ వ్యక్తికి లేదా యానిమల్‌కి ఈ వ్యాధి వస్తుంది. సో, ట్రాన్స్మిషన్ అనేది ఆ విధంగా జరుగుతుంది. అండ్ అదే విధంగా ప్రాపర్‌గా దేర్ ఈస్ నో ఎవిడెన్స్ థాట్ మనిషి అంటే డైరెక్ట్‌గా స్ప్రెడ్ అవుతుందని చెప్పేసి మనకి తెలీదనమాట. అంటే పర్సన్ టు పర్సన్ డైరెక్ట్‌గా స్ప్రెడ్ అవుతుంది. ఇప్పుడు నా నుంచి ఇంకో వ్యక్తికి డైరెక్ట్‌గా స్ప్రెడ్ అవుతుందని చెప్పేసి ఎలాంటి ఆనవాళ్ళు లేవనమాట. అండ్ మోస్ట్ ప్రాబబుల్లీ ఈ వ్యాధి అనేది ఎట్లా స్ప్రెడ్ అవుతుంది? ఆర్గాన్ ట్రాన్స్‌ప్లాంటేషన్ చేసినప్పుడు. అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఒక వ్యక్తికి ఉంది.
ఆ వ్యక్తికి కానీ సిమ్టమ్స్ కనపడట్లేదు. ఆ వ్యక్తి నుంచి ఎట్లా ట్రాన్స్‌ఫర్ అవుతుంది వేరే వ్యక్తికంటే, ఈ వ్యక్తి యొక్క ఆర్గాన్‌ని వేరే వ్యక్తికి ట్రాన్స్‌ప్లాంట్ చేసినట్టయితే, ఆ వ్యక్తికి కూడా ఈ సో కాల్డ్ వెస్ట్ నైల్ వైరస్ అనేటువంటి సోకే అవకాశం ఉంది. ఇక్కడ పిక్చర్ ఆధారంగా మీకు చెప్తాను. ఇది బర్డ్ అనేది ఇన్ఫెక్టెడ్ బర్డ్ అనుకుందాం. సో, ఈ బర్డ్‌ని మస్కిటో కుట్టిన తర్వాత దాని ద్వారా పర్సన్స్‌కి లేదా యానిమల్స్‌కి ఎఫెక్ట్ అవుతుంది. పర్సన్ టు పర్సన్ ఎఫెక్ట్ అవుతుందని చెప్పేసి మనకి ఇంకా ఎగ్జాక్ట్‌గా తెలీదు. పర్సన్ టు పర్సన్ ఎఫెక్ట్ అయ్యేది ఎప్పుడంటే ఆర్గాన్ ట్రాన్స్‌ప్లాంటేషన్ చేసినప్పుడు. మరి ఓకే. ట్రాన్స్‌ఫార్మ్ అయిందంటే ట్రాన్స్‌మిషన్ జరిగింది. ఒక వ్యక్తి నుంచి ఇంకో వ్యక్తికి లేదా మస్కిటో నుంచి ఒక వ్యక్తికి వ్యాధి వచ్చింది. వ్యాధి వచ్చిన తర్వాత మరి ఈ వ్యాధి లక్షణాలేంటి? సింప్టమ్స్ ఏంటంటే మోస్ట్ పీపుల్ ఇన్ఫెక్టెడ్ బై దిస్ వైరస్ ఆర్ అసిమ్టమాటిక్, అంటే ఎట్టి పరిస్థితుల్లో సింప్టమ్స్ అనేవి సరిగా కనిపించవు. ఇది ఒక పెద్ద సమస్య అన్నమాట. సో సాధారణంగా కనిపించవు, కానీ ఎలాంటి లక్షణాలు ఉంటాయి అంటే ఈ లక్షణాలు అనేవి ఈ వ్యాధికే మనకు తెలియదు అనమాట స్టార్టింగ్లో. సో అట్లా హెడేక్ కానివ్వండి, వామిటింగ్ కానివ్వండి, తర్వాత స్కిన్ ర్యాషెస్ రావడం కానివ్వండి, లిమ్స్ అంటే మనకి గౌదలు బాగా వాయడం కానివ్వండి, టైర్డ్‌నెస్ కానివ్వండి, తర్వాత బాగా మత్తుగా నిద్ర రావడం కానివ్వండి, బాడీ పెయిన్స్ కానివ్వండి, అండ్ సీవియర్ డిసీజ్ అంటే ఈ సిమ్టమ్స్ ఆఫ్ సీవియర్ డిసీజ్ అంటే ఇదే వ్యాధి ఎక్కువగా ఉన్నట్టయితే అలాంటి న్యూరో ఇన్వేజివ్ డిసీజ్ అంట. ఇన్వేజివ్ అంటే మీనింగ్ ఏంటి? వేరే ప్రాంతం నుంచి కొత్తగా ఒక పర్టిక్యులర్ ఆర్గానిజం లేదంటే ఒక లివింగ్ థింగ్ వచ్చిందనుకోండి, దాన్ని ఇన్వేజివ్ అంటాం. సో ఇట్లా న్యూరలాజికల్ డిజార్డర్ మొత్తం కూడా అయ్యే అవకాశం ఉంటుంది దీనివల్ల. అండ్ ఈ వెస్టినల్ ఎన్సెఫలైటిస్ కానివ్వండి, తర్వాత హెడేక్, హై ఫీవర్ రావడం, సో నెక్ స్టిఫ్నెస్ ఇలాంటివి ఎక్కువగా సిమ్టమ్స్ ఎక్కువగా బయటపడినట్టయితే దాన్ని ఖచ్చితంగా మనము ఈ వెస్ట్ నైల్ ఫీవర్‌గా అని చెప్పడం జరుగుతుంది. సో, ఇక్కడ మరి ట్రీట్మెంట్ ఏంటి? ఈ వ్యాధి వచ్చింది, ట్రాన్స్‌మిషన్ అయింది, సిమ్టమ్స్ వచ్చాయి, బానే ఉంది. ట్రీట్మెంట్ ఏంటంటే వెరీ అన్‌ఫార్చునేట్‌లీ దేర్ ఈస్ నో మెడిసిన్, అదేవిధంగా నో వ్యాక్సిన్. మరేం చేయాలి? ఖచ్చితంగా దాన్ని ప్రివెంట్ చేసేటువంటి ప్రయత్నాలే చేయాలి తప్ప ఇంకోటి లేదు. సో, వెస్ట్ నైల్ వైరస్ అన్నా, వెస్ట్ నైల్ ఫీవర్ అన్నా కూడా మనకి ఈ విధంగా ట్రాన్స్మిట్ అవుతుంది. సిమ్టమ్స్ ఇవి. అదేవిధంగా ట్రీట్మెంట్ అనేటువంటిది మెడిసిన్స్ కానీ, వ్యాక్సిన్స్ కానీ ప్రాపర్‌గా లేవు. సో, ఈ కాంటెక్స్ట్‌లో మనము ఒక క్వెషన్ చూద్దాం. ఈ డ్రిప్ ప్రైజింగ్ అనేటువంటిది నేను ఒక నిన్న ఒక వీడియోలో డిస్కస్ చేశాను. డ్రిప్ ప్రైజింగ్ అంటే ఏంటి? ఆ వీడియో మొత్తం చూసిన వారికి ఈ క్వెషన్ ఈజీగా ఆన్సర్ చేయగలుగుతారన్నమాట. సో, డ్రిప్ ప్రైజింగ్, it is a pricing technique used by firms where they initially advertise only part of the product price. ఎస్, అంటే మనం ఏదైనా ఒక వస్తువు కొనుక్కునేప్పుడు ఆన్లైన్లో స్టార్టింగ్ ఏమో కొంచెమే ప్రైస్ చూపిస్తారు. మనం చెక్అవుట్ అయ్యే టైంకి అడిషనల్ ఛార్జెస్, మెయింటెనెన్స్ ఛార్జెస్ అవి ఇవి మొత్తం దండించడం జరుగుతుంది. సో స్టేట్మెంట్ 1 కరెక్టే. ఇట్ మేక్స్ కంపారిజన్ షాపింగ్ ఈజీ. ఎప్పుడైనా నీకు కళ్ళకు కనిపించిన ప్రైస్ ఒకటి, చెక్అవుట్ అయ్యే టైంకి ప్రైస్ ఎక్కువ కనిపించింది అనుకోండి, అది నీకు ఈజీ అవుతుందా? ఖచ్చితంగా ఈజీ అవ్వదన్నమాట. సింపుల్ లాజిక్. తర్వాత an airline ticket advertised without including baggage fees is a form of drip pricing. అంటే మనము ట్రైన్ టికెట్స్ కానివ్వండి, నాట్ ట్రైన్ టికెట్స్ ఎగ్జాక్ట్లీ, ఐఆర్సిటీసీలో బుక్ చేస్తే ఓకే. మిగతా ప్రైవేట్ ప్లాట్ఫామ్స్లో ట్రైన్ టికెట్స్ బుక్ చేసినప్పుడు వాడు అడిషనల్గా ప్లాట్ఫామ్ ఛార్జెస్ అని అవి ముందు చూపించడు అనమాట. అలాగే ఎయిర్లైన్ టికెట్స్ బుక్ చేసేప్పుడు కూడా బ్యాగేజ్ ఛార్జెస్ ముందు చూపించడు. తర్వాత చెక్అవుట్ అయ్యే టైంకి అంతా పే చేసే టైంకి బ్యాగేజ్ ఛార్జెస్ యాడ్ చేస్తాడు. సో అది కూడా ఒక టైప్ ఆఫ్ డ్రిప్ ప్రైజింగ్ అంటాడు. అది కరెక్టేనండి, ఎందుకంటే లాస్ట్లో ఫుల్ ప్రైస్ చూపిస్తున్నాడు. సో 1, 3 స్టేట్మెంట్స్ కరెక్టు, రెండోది రాంగు. హౌ మెనీ ఆఫ్ ద అబోవ్ స్టేట్మెంట్స్ గివెన్ ఆర్ కరెక్ట్ అంటే మనకి ఓన్లీ 2 స్టేట్మెంట్స్, దట్ ఈస్ ఆప్షన్ బి ఈస్ ద రైట్ ఆన్సర్. సో థ్యాంక్ యూ సో మచ్, హ్యావ్ ఎ నైస్ డే.